కుస్మ మనకి అంటే రకాన్ని బట్టి, మనం వేసే టైంని బట్టి, భూమిలో సారం బట్టి 115 నుంచి 130 మ్యాక్సిమం 135 రోజుల వరకు రకాన్ని బట్టి దీని డ్యూరేషన్ ఉంటుంది. సో మనం పంట కోయాలి అంటే మనకి ఆ 30 రోజుల నుంచి 35 రోజుల వరకు ఎప్పుడైతే మనం కాండం ఎలాంగేట్ అవుతుందో దాని నుంచి ఒక నెల రోజులకి మనకి పూత వస్తుంది, ఫ్లవరింగ్ వస్తుంది, గింజ కూడా కడుతుంది. సో తర్వాత 60-65 డేస్కి మనకి గింజ గట్టిపడే దశ ఉంటుంది. తర్వాత గింజ గట్టిపడిన తర్వాత అది పక్వానికి రావడానికి ఇంకొక 30-40 డేస్ పడుతుంది. సో వెరైటీని బట్టి, భూమిలోని సారం బట్టి, టెంపరేచర్స్ బట్టి మనకి 115 నుంచి ఒకవేళ మంజీరా రకం వేశారు అనుకోండి 115 నుంచి 120 రోజులు. అదే మనకి నారీ 6 కానీ లేకపోతే TSF1 ఈ రకాలు కనుక వేసుకున్నాడు అనుకోండి రైతు, అది కొంచెం లాంగ్ డ్యూరేషన్. సో 130 నుంచి 130 నుంచి 135 రోజుల కాలపరిమితి ఉంటుంది. సో ఆ టైంకి మనకి పక్వానికి వస్తుంది. సో మనకి ఎలా తెలుస్తుంది కుస్మ పక్వానికి వచ్చింది అంటే మనకి దాని యొక్క బొడ్డలు ఏమైతే అంటారో క్యాప్సూల్ అంటాం కదా, సో అదేంటంటే గ్రీన్ కలర్ నుంచి ఎల్లో కలర్గా మారిపోయి దాని మీద ఉన్న పూత కూడా కలర్ చేంజ్ అవుతుంది. అదే ఇప్పుడు మనం మంజీరా రకం అనుకున్నాం కదా, దాని యొక్క పూత ఆరెంజ్ కలర్లో ఉంటుంది. అది మెచ్యూర్ అయిన కొద్దీ అది కలర్ డార్క్ అయ్యి రెడ్ కలర్ అవుతుంది, వడిలిపోతుంది. సో దాన్ని బట్టి మనం లెక్క వేసుకోవచ్చు అనమాట, మొక్క అంటే గింజ రెడీ అయింది, హార్వెస్టింగ్కి రెడీ అయిందని. అదే వేరే రకం నారీ 6 అనుకోండి, పూత రెడ్గానే ఉంటుంది, కొన్ని రోజులకి అది గింజ పక్వానికి వచ్చిన తర్వాత పూత రెడ్గానే ఉంటుంది కానీ అది వడిలిపోయి డ్రై అయిపోతుంది. సో దాన్ని బట్టి ప్లస్ మన క్యాప్సూల్ ఏదైతే ఉంటుందో ఆ బొడ్డ అంటారు కదా, అది గ్రీన్ కలర్ నుంచి ఎల్లో కలర్, లైట్ బ్రౌన్ కలర్ మారుతుంది. సో దాన్ని బట్టి మనము క్రాప్ హార్వెస్టింగ్కి వచ్చింది అని మనం గుర్తించవచ్చు. ఇంకొకటి ఏంటంటే ఈ ఆకులు కూడా మెల్లగా ఎండడం మొదలైతాయి, గ్రీన్ నుంచి ఎల్లోగా మారిపోయి తర్వాత లైట్ బ్రౌన్ అయ్యి ఎండిపోవడం స్టార్ట్ అవుతాయి. సో దాన్ని బట్టి మనకి ప్లస్ ముళ్ళున్న రకం అయితే ముళ్ళు మనకి చాలా గుచ్చుకుంటాయి అన్నమాట. మనం ఒకసారి ఫీల్డ్లోకి వెళ్ళామంటే చాలా హార్డ్ అవుతాయి ముళ్ళు ఎండకి.